పప్పుల్స్ తెలీదా మీకు? ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా! మన నెల్లూరు సైడు పప్పులుసు, పప్పుచారు ఇలా చాలా పేర్లతో పిలుస్తాము. చాలా రకాలుగా కూడా చేస్తాము. నేనెలా పప్పులుసు చేస్తానో చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు నేనైతే 2 పప్పులు కలిపి పెట్టుకుంటానండి. అందుకే 2 కనిపిస్తున్నాయి. మీరు కందిపప్పు ఒక్కటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పెసరపప్పు. మీరు అచ్చంగా కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు, అచ్చంగా పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా కలిపి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఒక 5-6 వేశాను. ఒక పెద్ద ఉల్లిపాయ, 3 మీడియం సైజ్ టమాటాలు వేసేసి ఇందులోకి తగినంత పసుపు వేస్తున్నానండి. నేను కొంచెం పసుపు ఎక్కువ వాడతాను, అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉసిరికాయ అంత చింతపండు, లేదు చింతపండు ఎక్కువ వేసుకొని టమాటాలు తగ్గించి కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేయండి. నా పప్పు 5-6 విజిల్స్ ఉడికిపోతుంది. మీరు మీ పప్పుని బట్టి విజిల్స్ రానిచ్చుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒట్టి కందిపప్పుతో చేసుకున్న, ఒట్టి పెసరపప్పుతో చేసుకున్న ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ముద్దకని తీసుకొని బాగా మెత్తగా మెదిపేసుకోండి. తగినన్ని నీళ్ళు పోసేసుకోండి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదండి. నేనైతే ఇలా కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా కన్సిస్టెన్సీలో వాటర్ పోసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దానిలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 మెంతులు. 4-5 మెంతులండి, ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది, కొంచెం వేసుకోండి. అందులోకి కొంచెం మినప్పప్పు. ఇప్పుడు తాలింపులో హైలైట్ ఆఫ్ ది తాలింపు ఏంటి అంటే ఇంగువండి. ఇంగువ వేస్తే పప్పులుసు చాలా టేస్టీగా మారిపోతుంది. ఇప్పుడు అందులోని 2 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచేసుకొని తొక్కు తీసేసి అది కూడా వేసి వేపేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేపేసుకొని ఇందాక మనము మెత్తగా చేసి వాటర్ పోసి పెట్టుకున్నాం కదా పప్పులుసు, అది ఇందులో పోసేసుకోండి. ఈ పప్పులుసు బాగా తెరిలే వరకు ఉంచేసుకోండి. తెరలంగానే మన పప్పుచారు రెడీ. సాల్ట్ కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే మన వేడి వేడి పప్పుచారు రెడీ. ఇందులోకి ఉప్పు చేప, ఆమ్లెట్, ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, వెజిటేరియన్లో ఏ ఫ్రై అయినా బాగుంటుంది. నేనైతే ఇది ఆ రోజు చికెన్ ఫ్రైతో చేశాను. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ చేయండి.